హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ రేవతి. అందరూ ఎలా ఉన్నారు? వర్షాలు వస్తున్నాయి కదా, నేను కూడా బాగున్నానండి. వర్షాలు మీ ఏరియాలో వస్తున్నాయో లేదో కామెంట్ చేయండి. మరి వర్షాకాలంలో చాలా రిస్క్లు అయితే ఉంటాయి కదా మనకు పనులు చేసుకోవడానికి. ఒక్కొక్క ఏరియాలో అయితే పవర్ కట్ అయిపోతూ ఉంటుంది. మనమేమో టిఫిన్స్కి వాటికి పప్పులు అవి నానబెట్టడానికి మర్చిపోతూ కూడా ఉంటాము పనిలో పడిపోయి. అలాంటి టైమింగ్స్లో మరుసటి రోజు టిఫిన్ చేసుకోవాలంటే, దోశలు కావాలంటే అయ్యో పప్పు నానబెట్టడం మర్చిపోయామే అని ఫీల్ అవుతూ ఉంటాము. అలా కాకుండా ఈసారి ఈ దోశలను అయితే ట్రై చేసేయండి. చాలా బాగుంటాయి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా మన హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట. మంచి ప్రోటీన్ రిచ్ దోశలండి, అస్సలు మిస్ అవ్వద్దు. దోశ చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, తుంచుతుంటేనే చాలా సాఫ్ట్గా ఉంది కదా. పల్లీ చట్నీతో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా మంచి టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుంటున్నాను పప్పులు అవి నానబెట్టుకోవడానికి. బౌల్ తీసుకొని, కాస్త పెద్ద బౌల్ తీసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి పప్పులను అయితే వేసుకోండి. నేను ఇక్కడ ఒక చిన్న కప్ తీసుకొని 1 కప్పు కందిపప్పు, 1 కప్పు పెసరపప్పు, ఇంకా 1 కప్పు పచ్చిశనగపప్పు వేస్తున్నాను. ఏది తీసుకున్నా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. తర్వాత ఇంకొక కప్పు వేరుశెనగ గుళ్ళు వేస్తున్నాను. అదే కప్పుతోటి 1 కప్పు మినపప్పు కూడా వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో 5 జీడిపప్పులు వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు. తర్వాత ఆ కప్పుతోనే 1 కప్పు సగ్గుబియ్యం వేస్తున్నాను. సగ్గుబియ్యం వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇడ్లీ రైస్ వేస్తున్నాను. అన్నీ ఒకే కప్పుతో వేస్తున్నాను, గమనించండి. తర్వాత ఒక చిన్న స్పూను మెంతులు వేస్తున్నాను. ఇది టీ స్పూన్ కంటే చిన్నదన్నమాట. ఇవన్నీ ఇప్పుడు వాటర్ వేసుకొని బాగా కడుక్కోవాలి. బాగా రుద్దినట్టు నలిపి కడుక్కోవాలండి. పప్పుల మీద చాలా పౌడర్స్ అయితే పెట్టుంటారు, ఎందుకంటే పురుగులు పట్టకుండా ఉండడానికి. ప్యాక్ చేసేటప్పుడు పప్పులకి ఇప్పుడు మనం అన్ని షాప్స్లోనే కొంటున్నాం కదా, చాలా రకాల పురుగు మందులు అయితే ఉంటాయన్నమాట. అవన్నీ నీట్గా వాష్ అయిపోయేలాగా బాగా నలిపినట్లుగా నలుపుకుంటూ వాష్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోల కోసం ఒక్కసారి ఛానల్ని వెరిఫై చేయండి. మీకు నచ్చే వీడియోస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి, ఇంకా మంచిగా ఉపయోగపడతాయి కూడా. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఈ వాటర్నన్నింటినీ పడేసి ఇలా 2-3 సార్లు అయితే బాగా కడుక్కోవాలండి. ఈ వాటర్ అంతా ట్రాన్స్పరెంట్గా అయ్యేలాగా వచ్చేటట్లుగా కడిగేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నానబెట్టుకోవడానికి ఇంకొక 2 గ్లాసెస్ వాటర్ని అయితే వేస్తున్నాను. మీరు తీసుకున్న పప్పు క్వాంటిటీని బట్టి పప్పు నానబెట్టుకోవడానికి వాటర్ వేసుకోండి. ఈ పప్పులన్నీ నానితే ఉబ్బి ఎక్కువ అవుతాయి కాబట్టి కాస్త ఎక్కువగానే వాటర్ వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇది ఓవర్ నైట్ అయితే సోక్ అవ్వాలి. 4 అవర్స్ 5 అవర్స్ కంపల్సరీ నానాలన్నమాట. మీరు ఒకవేళ మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ టైంలో చేసుకోవచ్చు. నేను ఈవినింగ్ నానబెట్టుకొని మరుసటి రోజు మార్నింగ్ టిఫిన్ టైంలోకి అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇది మార్నింగ్ అయిపోయింది, బాగా నానిపోయినాయి. చూడండి, పప్పులన్నీ మంచిగా నానిపోయినాయి అన్నమాట. ఇలా బాగా నానిపోయినాయి. మరుసటి రోజు ఉదయానికి ఓవర్ నైట్ నానిపోతే ఇంకా మంచిగా అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ బాగా నాని మంచిగా వస్తాయన్నమాట. మనము మొలక పెట్టుకోవడానికి నానబెట్టుకుంటాం కదా, అలా హెల్తీగా అయితే రెడీ అవుతాయి అన్నమాట. మంచిగా ప్రోటీన్ ఇంక్రీజ్ అవుతుంది ఓవర్ నైట్ సోక్ చేయడం వల్ల పప్పుల్లో. అందుకే నేనైతే ఎక్కువగా నైటే నానబెడుతూ ఉంటాను. ఇలా నానిన వీటిని మళ్ళీ ఒక్కసారి వాష్ చేసేసుకోవాలండి. 1 టైం కానీ 2 టైమ్స్ కానీ వాష్ చేసేసుకొని వాటర్ అంతా మంచిగా వచ్చేసేలాగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, నేనైతే 2 టైమ్స్ వాష్ చేసేసాను. వాటర్ అంతా తీసేసాను అనమాట. ఇలా అయిపోయిన వాటిల్లో మళ్ళీ కాస్త వాటర్ వేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా దోశ బ్యాటర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. అంతకంటే ముందు ఈ దోశల్లోకి ఒక చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం వీటిలో కాస్త వాటర్ వేసేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు వీటికి మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఇందులో యూస్ చేసుకోవడానికి ఒక చట్నీని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. ముందుగా చట్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే ఎవరికి కావాలన్నప్పుడు వాళ్ళు దోశలను అయితే వేసేసుకొని వేడిగా అయితే తినేయచ్చు అనమాట. అందుకోసం మిక్సీ జార్లో వేయించిన పల్లీలు, కాస్త పుట్నాలు, ఒక 2 ఎండుమిర్చి తీసుకున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం అల్లం, 1 వెల్లుల్లి రెబ్బను వేసుకొని ఇంకాస్త ఉప్పు వేసుకుంటున్నాను. కాస్త చింతపండు కూడా వేసేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని
దీనిపైన పోపు వేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే చట్నీ రెడీగా ఉంటుంది. కాబట్టి దోశలు వేడిగా వేసుకొని ఎవరికి కావాలంటే వాళ్ళకైతే సర్వ్ చేసేసేయచ్చు అన్నమాట. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు అదే మిక్సీ జార్ తీసుకొని పప్పులు వేసుకుని గ్రైండ్ చేసుకుందాము. అందుకే ముందుగా చట్నీ వేసేసాను అన్నమాట. లేదంటే ఇప్పుడు గ్రైండ్ చేసి మళ్ళీ ఆ మిక్సీ జార్ వాష్ చేసి మళ్ళీ చట్నీ వేసుకొని అదంతా ఎందుకండి. ఇలా ఫస్టే చట్నీ వేసేసుకుంటే అదే జార్లో దోశలకి బ్యాటర్ కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. మనం చాలా పని ఇలా చేయడం వల్ల తగ్గించుకుంటూ ఉండొచ్చు. ఇవన్నీ పప్పులన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని ఇదే వాటర్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడే ఫ్రెష్గానే వాటర్ వేసాను కదా, ఆ వాటర్నే ఇందులో వేసేసుకుని ఇంకా కాస్త పడితే ఇంకొంచెం వాటర్ అయినా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నేను వేసిన వాటరు కరెక్ట్గా సరిపోయినాయి. ఇందులో ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్కలు వేస్తున్నాను. ఇది కాస్త కొబ్బరి తురుము వేస్తున్నానండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదనమాట. నేను ముందు రోజు కర్రీలోకి కొబ్బరి పాలను అయితే తీసుకున్నాను. ఆ పిప్పిని వేస్ట్ చేయకుండా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఎలాగో దోశలు చేస్తున్నాను కాబట్టి ఇందులో ఆ పిప్పిని అయితే వేసేసి గ్రైండ్ చేసేసుకుంటున్నాను కొబ్బరి పొడిని. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంట్లో ఉంది కాబట్టి నేను ఇందులో మిక్స్ చేస్తున్నాను అనమాట. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా దోశ బ్యాటర్ లాగా స్మూత్ మిక్సర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనం వేసిన పప్పులు కాబట్టి మరీ అంత స్మూత్ పేస్ట్ లాగా ఏమీ అయిపోదండి. కాస్త బరగ్గానే ఉంటుంది. పప్పులన్నీ నాని మంచిగా మెదిగినా కూడా అది కాస్త బరకగానే ఉంటుందన్నమాట పప్పులు మిక్స్చర్ కాబట్టి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ని కూడా తిప్పుకొని కాస్త వాటర్ని అయితే వేస్తున్నాను. వాటర్ చూసుకొని వేసుకోండి, మరీ జారుగా అయిపోతే దోశలు సరిగా రావన్నమాట. ఇలా కలుపుకున్న దాంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర ఇందులో కూడా వేస్తున్నాను. జీలకర్ర ఖచ్చితంగా వేసుకోవాలండి. పప్పులు కొంచెం గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం పొద్దున్నే తింటున్నాం కాబట్టి జీలకర్ర వేసుకొని ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. ఇదంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా లాంటివి ఏమీ యూస్ చేయట్లేదండి. ఎందుకంటే మనం యూస్ చేసిందంతా పప్పులే కాబట్టి, సగ్గుబియ్యం కూడా వేసాం కాబట్టి ఆల్రెడీ ఇది సాఫ్ట్గానే వస్తాయి దోశలు. అందుకే నేనైతే బేకింగ్ సోడానైతే యూస్ చేయట్లేదు. తర్వాత ఇదంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇలా దోశలను అయితే స్ప్రెడ్ చేసేసుకోవడమే. చాలా బాగా వస్తాయి దోశలు. ఇంకా చాలా హెల్దీ కూడా. మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. మనం ఓవర్ నైట్ నానబెట్టాం కాబట్టి ప్రోటీన్స్ అన్నీ మంచిగా ఇంక్రీజ్ అయ్యి డబుల్ ప్రోటీన్ అయితే రెడీ అయిపోయి ఉంటుందన్నమాట. చాలా రుచిగా ఉంటాయి. ఇంకా చాలా హెల్దీ రెసిపీ కూడా. ఈ వర్షాకాలంలో అప్పుడప్పుడు టిఫిన్స్కి బ్యాటర్ లేకపోయినా కూడా ఇలా కనుక నానబెట్టుకొని రెడీ చేసుకుంటే మంచి రిచ్ దోశలను అయితే రెడీ చేసేసుకోవచ్చు అన్నమాట. మీరు మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ స్నాక్స్ టైం కానీ డిన్నర్కి కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ టిఫిన్కి అయితే రెడీ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆనియన్ దోశ కూడా వేస్తున్నాను. ఈ దోశ బ్యాటర్తో నార్మల్ దోశలు వస్తాయి, ఆనియన్ దోశలు వస్తాయి, కారం దోశలు కూడా వేసుకోవచ్చు అనమాట. అంత మంచిగా అయితే దోశలు వస్తాయి. చూస్తున్నారు కదా దోశలు ఎంత రెడ్ కలర్లో మంచిగా వస్తున్నాయో. ఈ దోశలకు ఒక లైక్ చేసేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి దోశల్ని మీరు రెడీ చేసేసుకొని ఈ వర్షాకాలంలో ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేసేసేయండి. సింపుల్గా ఇలా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా రుచిగా అయితే ఉంటాయి. చూసారు కదండి. ఇకపై ఎప్పుడైనా దోశ బ్యాటర్ లేకపోతే ఇలాంటి దోశలను అయితే ట్రై చేయండి. నేను చేసిన ఈ దోశలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ని విజిట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.